హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ రెసిపీ చూద్దామండి. అప్పటికప్పుడే చేసుకునే సింపుల్ ప్రాసెస్తో టేస్టీ అయిన గారెలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. పప్పు నానబెట్టుకోవటం, కడగటం, రుబ్బుకోవటం, గ్రైండర్ క్లీన్ చేసుకోవటం, అదంతా ఎక్కువ శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే ఈ గారెలు రెసిపీ అనేది కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. వంటింట్లో ఎక్కువ శ్రమ అనేది ఉండదు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అలాగే మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చేలా ఉంటుందండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ గారెలు రెసిపీ అనేది చాలా సింపుల్ అండి, టేస్టీ రెసిపీ కూడా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 బంగాళదుంపలను తీసుకోండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటిని ఒక్కొక్క దుంపని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకోండి. ఇలా నిలువుగా పొడవుగా ఉండాలి. ఇదే విధంగా రెండవ దుంపను కూడా కట్ చేసి పెట్టుకోండి. ఈ ముక్కలన్నీ కూడా గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. ముక్కలు ములిగేంత వరకు పోయాల్సిన పని లేదండి. ఒక 1/2 గ్లాస్ పోస్తే సరిపోతాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని దుంపల్ని ఉడికించినట్లయితే దుంపకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. రెసిపీలో మనం యూజ్ చేసినప్పుడు దుంపలకి రెసిపీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఉప్పు పసుపు కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. దుంపలు ఉడుకుతున్నప్పుడు ఈ ఉప్పు పసుపు కూడా దుంపలకి బాగా పడతాయి. అప్పుడు రెసిపీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. విజిల్స్ అనేది ఎక్కువగా రావద్దండి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. దుంపల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని దుంపల్ని చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పీల్ ఓపెన్ చేసుకోండి. ఇలా అన్ని దుంపలకి కూడా ఓపెన్ చేసి గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె నిండా పొడి బియ్యం పిండి తీసుకోండి. 1 కప్పు పొడి బియ్యం పిండి, అదే కప్పుతో అదే క్వాంటిటీలో 1 కప్పు వాటర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న కప్పు వాటర్ కూడా దానిలో పోసుకోండి. మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్. అలాగే వాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఎండుమిర్చి ముక్కలండి, చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అవి వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కప్పు పొడి బియ్యం పిండి కూడా వాటర్లో వేసేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. పిండి అనేది వాటర్లో ఉండలు లేకుండా గరిటెతో బాగా కలుపుకోండి. పిండి కళాయికి అంటుకోకుండా ఉండాలంటే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నట్లయితే పిండి పొడి పొడిలాడుతూ వస్తుందండి. కళాయికి అంటుకుపోకుండా ఉంటుంది. వాటర్ కాగుతున్నప్పుడైనా కూడా మనం ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెడితే పిండి అంతా కూడా చల్లారుతుంది. ఈ లోపుగా మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని చూద్దాం. ఉడికించి పైపీలంతా తీసుకున్న దుంపలు ఉన్నాయి కదా, వాటిని గ్రేటర్తో తురుముకోండి. బియ్యపిండి ఉడికించిన కళాయిలోకి దుంపల తురుము కూడా కలిసిపోవాలి.
ఎండుమిర్చి ప్లేస్లో మీరు కారం అయినా యాడ్ చేసుకోవచ్చండి. వాటర్లో ఎండుమిర్చి వేసాం కదా, ఎండుమిరపకాయల్ని కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎండుమిర్చి పౌడర్ అనేది వస్తుంది. వాటిని ఇలా రెసిపీస్లో వాడుకోవచ్చు. బంగాళదుంప తురుముని పిండిలో కలిపాం కదా, ఇదే విధంగా మిగిలిన దుంపలన్నీ కూడా తురుముకుని ఆ దుంప ముద్దంతా కూడా బియ్య పిండిలో కలిసేంత వరకు చేత్తోనే బాగా కలుపుకోండి. ఉడికించిన పిండి అలాగే బంగాళదుంప తురుము కూడా మొత్తం కూడా కలిసిపోయి చపాతీ ముద్దలాగా రావాలి. ఇలా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకోండి. చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. మనకి కావలసిన సైజులో పిండి ముద్దల్ని తీసుకుని గారెల్లాగా రెడీ చేసుకోవటమే. పిండి అనేది కరెక్ట్గా ఉడికించుకుని కరెక్ట్గా కలుపుకున్నట్లయితే చపాతీ ముద్దని కరెక్ట్గా రెడీ చేసుకున్నట్లయితే మనం గారెలు ఒత్తుకునేటప్పుడు పైన ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రావండి. పిండి విడిపోకుండా పర్ఫెక్ట్ గారెలు షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా రెడీ చేసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలా మధ్యలో పెద్దగా హోల్ చేసుకున్నట్లయితే గారెంతా కూడా లోపల వరకు కరెక్ట్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. చేతికి పిండి అనేది అంటుకుపోతూ ఉంటుంది, బంగాళదుంప తురుము వేసాం కదా, అందుకే మనం ఆయిల్ని చేతికి అప్లై చేసుకుంటూ పిండి ముద్దలను తీసుకుని గారెల్లాగా ఒత్తుకోవాలి. గారె చేస్తున్నప్పుడు ఎక్కడైనా క్రాక్స్ అనేవి వస్తే వాటిని కరెక్ట్గా సరి చేసుకుని పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా రెడీ చేసుకోండి. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. డీప్ ఫ్రై కూడా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ కాగించుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గారెలను అలా కళాయిలో వేసుకుని ఆయిల్కి పట్టినన్ని గారెలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే గారె అనేది లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయండి తింటున్నప్పుడు. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టామంటే ఒకేసారి గారెంతా కూడా ఫ్రై అయిపోతుంది కానీ లోపలంతా కూడా పచ్చిగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఫ్లేమ్ని తగ్గించుకుని కొంచెం టైం అనేది ఎక్కువ పట్టినా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. మనం బియ్యం పిండితో చేసాం కదా, రెసిపీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ ఆయిల్ అసలు ఎక్కువగా పీల్చుకోదు. చాలా సింపుల్గా వీటిని తక్కువ ఆయిల్తో కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గారెలన్నీ కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. క్రిస్పీగా ఉండే పొటాటో గారెలు రెడీ అయిపోయాయి. ఎలాంటి పప్పు నానబెట్టి రుబ్బుకోవటం శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే ఈ రెసిపీని కంప్లీట్ చేశాం కదా. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ క్రిస్పీ గారెలను మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ గారెలు అనేవి టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఎండుమిర్చి కొబ్బరి ముక్కలతో చట్నీ చేశాను. కొబ్బరి చట్నీతో సర్వ్ చేయబోతున్నాను. మీరు మీకు నచ్చిన చట్నీని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి. ఇలా వేడివేడి గారెలను కొబ్బరి చట్నీతో ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే రెసిపీ కంప్లీట్ అయిపోయింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చాయో నచ్చాయో నాకు కమెంట్ చేయండి.
మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఇలాంటి గారెలు చేశారో లేదో కూడా నాకు కమెంట్ చేయండి. మీకు ఇష్టమైతే రెసిపీని కుక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.